హీరో హీరోయిన్ తో పాటు ఇంకా సపోర్టింగ్ ఆర్టిస్టులు ఎవరెవరు? హాయ్ మోక్ష. హాయ్. ఏయ్ హాయ్. హలో. అమ్మాయిలంటే చాలా ఏంటో నల్ల తెలుస్తుంది చూద్దా తయారయ్యావు. ఆడతామే కదా కొంచెం. మై గాడ్. రొమాన్స్ ఎలా ఉండింది? రొమాన్స్ ఉందా ఈ సినిమాలో? కెమిస్ట్రీ ఎలా ఉంటుంది ఇద్దరి మధ్య? I kissed him and the lipstick stain should be there. So కెమెరాలు ఉన్నప్పుడు ముద్దు పెట్టావా? కెమెరా లేనప్పుడు అంత డెడికేటెడ్ గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా షూటింగ్ చేసినాం అనమాట. చాలా ప్లాన్డ్ గా చేశారు. ఈవెన్ రిలీజ్ కూడా ప్లాన్డ్ గా. షాక్ అయిపోయినా. ఎంతసేపు చెప్తావు? ఏడున్నావు? వర్క్ ఏంది? రావా? ఇంటర్వ్యూ అన్నా కదా సినిమా రిలీజ్ కి. అరే నువ్వు సడన్ సడన్ గా చెప్పి నిజమో కాదో నా డౌట్ లో ఉంటాను కదరా. ముందు నా బిజీ నాకు ఉంటది కదరా. బిజీ దా ఇక దునియాలో ఎవరు బిజీ లేరు. దా ఇక మొత్తం గుత్తకు తీసేసుకున్నావు. బీవీకేఫ్ అని మొత్తం బిగ్ బాస్ గుత్తకు తీసుకున్నారు. నేను స్టార్ మాల్ గుత్తకు తీసుకున్నారు. అందుకే గట్ట తయారైన. దా సరే దా. అవుతుంది లక్కీ లక్ష్మణ్ అవుతుంది. నువ్వు రాతుందరా ప్లీజ్. అమ్మతోడు అవుతుంది. ఓకే రైట్ దా. రైట్. నీకు సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టినావు 4-5 సినిమాలు. మంచి ఒక ఫామ్ హౌస్ కొనిస్తా. వచ్చేయి. రైట్. ఫామ్ కోడ్లకే పైసలు లేవండి ఫామ్ హౌస్ కొనిస్తా అంటే నమ్మింది పిచ్చిది. మర్రా బా ఎంతసేపు నాకు అర్థం. ఎంతసేపు వెయిట్ చేయాలి? హలో నువ్వు టైం కంటే ముందు వచ్చినావురా గబ్బేదవా. సర్లే ఎందుకు గబ్బు ఏదో అవన్నీ కానీ. ఎందుకు పిలిచావు? లక్కీ లక్ష్మణ్ సినిమా రిలీజ్ చెప్పినా కానీ నీకు, అందుకే ఇంటర్వ్యూ తీసుకోమని పిలిచిన. నవ్వుతో ఏంది? అరే నువ్వు ఎన్ని బిల్డప్లు కొడుతున్నావు సీజన్ 4 తర్వాత. ఇది రిలీజ్ అది రిలీజ్ ఇది రిలీజ్. నిన్ను బిల్డప్ బాబాయ్ అనాలరా. నా కష్టం ఎవరికి రావద్దు. నన్నేం చేయమంటావు? నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. నేను సినిమాలు చేస్తూ ఉన్నా. రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా. తెలియదు ఏముంది నీకు. సినిమా కంప్లీట్ చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి, సినిమా రిలీజ్ చేయాలి, డిస్ట్రిబ్యూటర్స్ రావాలి, ఎగ్జిబిటర్స్ రావాలి, పబ్లిసిటీ చేయాలి, ఇవన్నీ ఉండాలి. లక్కీ లక్ష్మణ్ ఇదే వినుకుంటూ వస్తున్నాం సోహెల్. లేదే ఈ లక్కీ లక్ష్మణ్ రిలీజ్ పక్కా నిజం. డిసెంబర్లో రిలీజ్. డిసెంబర్లో రిలీజ్ నిజం. రిలీజా లేకపోతే ప్రతిసారి మమ్మల్ని టీజర్లు పెట్టు పోస్టర్లు పెట్టు. డిసెంబర్ 31 లోపు నేను రిలీజ్ అయిపోతే నా పేరు సోహెల్ గా రాసి పెట్టుకోవాలి. అప్పుడు సయ్యద్ సోహెల్ రియాన్ అని అన్నావు. ఇప్పుడు సోహెల్ కూడా కాదంటే ఇంకేం పెట్టుకోవాలి? బిల్డప్ బాబాయ్ అని పెట్టుకోవాలని పేరు. అరే రిలీజ్ అవుతుంది. సరే సోహెల్ ఆన్ సీరియస్ నోట్, మళ్ళీ నువ్వు నాతో గొడవ పడినట్టు పడకు. బట్ కొన్ని కామన్ గా మేము అనుకుంటున్నవి కొన్ని నేను కాదులే, మళ్ళీ నీ ఫ్యాన్స్ నన్ను వేసుకుంటారు. కానీ సినిమా రిలీజ్ అని అంటున్నావు. నువ్వు బిగ్ బాస్ లోనే ఫేమ్ రా, పాపులర్ అంటే తెలుసు కూడా కాబట్టి బిగ్ బాసే. కానీ నీ కోసం ఆడియన్స్ థియేటర్కి వచ్చి మరి సినిమా చూస్తారని అనుకుంటారా? అంటే ఇప్పుడు టీవీలో నేను చూసిందా, ఓటీటీలో చూడొచ్చు కదా. నేను థియేటర్కి ఎందుకు రావాలంటావు? నీకోసం ఓటీటీ థియేటర్ అని నేను ఏం అనట్లేదు. ఓటీటీ అయినా మంచి, థియేటర్ అయినా మంచిది. దాని గురించి అనట్లేదు. జనాలు నన్ను చూసి నా పర్ఫార్మెన్స్ చూస్తే చాలు నాకు. అది ఓకే. ప్రొడ్యూసర్ డబ్బులు వస్తే చాలు. నేను ఒకటి చెప్పాలి, ఎందుకు చూడాలి జనాలు అనేది నేను చెప్తా. నేను 13 years నుంచి నేను కొత్త బంగారు లోకం నుంచి నేను కెరియర్ స్టార్ట్ చేసిన. నేను ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటున్నాను అంటే లక్కీ లక్ష్మణ్ మూవీకి ఎంటర్టైన్మెంట్. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ థింగ్. నా పర్ఫార్మెన్స్ నేను ఐ గివ్ మై బెస్ట్. డైరెక్టర్ చేయాల్సింది డైరెక్టర్ గివ్ ద బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ కూడా టైంకి ప్రాపర్గా వాళ్ళు. నిజం చెప్పాలంటే నా ప్రొడ్యూసర్స్ హరిత, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. డైరెక్టర్ ఏమో అభి అండ్ హరిత ఏమో ప్రొడ్యూసర్. వాళ్ళు నా మీద హస్బెండ్ అండ్ వైఫ్ నా మీద అమౌంట్ ఖర్చు పెట్టి 20. ఓకే. ప్లస్ నేను స్టోరీ నచ్చే చేసిన. నేను చిల్లర సినిమాలు చేయలే. ఫస్ట్ థింగ్ నేను ఏంటంటే ఫ్యామిలీ అందరు వచ్చి ఆరామ్సే కూర్చొని క్యూట్గా ఒక ఎంటర్టైన్మెంట్ అయ్యి వెళ్ళే సినిమాలే చేసిన నేను. ఓకే. నేను అట్లాంటి సినిమాలే చేసిన. ఏదైనా కూడా నేను 4 సినిమాలు చేసిన అవే. సో లక్కీ లక్ష్మణ్ కూడా ఇట్స్ క్యూట్ మూవీ, మంచి సినిమా విత్ మెసేజ్ ఓరియంటెడ్. చిన్నగా ఏం మెసేజ్ రా? మాకు వాట్సాప్లో కూడా చాలా వస్తాయి కదా. సరే నేను ఒక్క నిమిషం. వాట్సాప్లో వస్తాయి. నువ్వు రామ్ గోపాల్ వర్మతో నుండి నీకు ఏంటంటే అది అన్నారు చూడు, మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారంటే నేను మెసేజ్లో ఫోన్లో ఇస్తాను అని అన్నట్టు చెప్పినావు.
బాగా కాపీ క్యాట్ చేసినావు బాగా ఏడవతలే గానీ బాగా గురువు కదా మీ మెసేజ్ అన్నావు కదా ఏంటి తెలుసుకోవాలని నోటి దూలరా ఆడియన్స్ కదా టికెట్ పెట్టి కొనుక్కోవాలి కదా సో నేను ఏమంటున్నానంటే ఉన్న కష్టం మొత్తం నేను సినిమాలో చూపించిన ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది ఆఫ్టర్ బిగ్ బాస్ ఎంతో మంది వచ్చి అడుగుతారు సినిమా ఎప్పుడు రిలీజ్ ఫస్ట్ సినిమా అని అన్నావు కదా దానికి ముందు మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా ఉండింది కదా మరి అది ఫస్ట్ సినిమా అని అన్నావు ఏమైంది జస్ట్ డీటెయిల్స్ లోకి వెళ్ళలేము డీటెయిల్స్ అని కాదు నేను అదే చెప్తున్నా ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటది నువ్వు మిస్టర్ ప్రెగ్నెంట్ ప్రొడ్యూసర్స్ ఏంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు ఎందుకు రిలీజ్ చేస్తున్నారో దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ సో నేను యాజ్ అ హీరోగా నేను యాక్ట్ చేసి రావడమే నేను నిజం చెప్పాలంటే నేను ఎన్నిసార్లు ఫాలో అప్ చేసిందో నాకు తెలుసు ప్రతి ప్రొడ్యూసర్స్ ని నేను ఫోన్ చేసి సార్ స్టార్ట్ అయింది సార్ అందరు అడుగుతున్నారు అది ఇది అని చెప్పి నేను అడుగుతా కానీ ఆ పెయిన్ ఎవరికి తెలుస్తుంది పైసలు పెట్టేటోళ్ళకే తెలిసేది సినిమా ప్రొడ్యూసర్స్కే కదా నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తా ఒక యాక్టర్కి సినిమా ఎప్పుడు రిలీజ్ రా బై అని చెప్పేసి అడిగితే అంతకన్నా పెయిన్ ఇంకేముండదు అంటే డిలే అవుతుంటే కానీ లక్కీ లక్ష్మణ్ అన్నిటికన్నా లాస్ట్ స్టార్ట్ అయింది ఒప్పుకుంటా వీళ్ళు ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ టీం ఏంటంటే వీళ్ళు ప్రాపర్ ప్లానింగ్తో ఉన్నారు ఈ డేట్కి మేము సాంగ్ రిలీజ్ చేస్తాం ఈ డేట్కి సాంగ్ రిలీజ్ చేస్తాం ఈ డేట్కి మేము టీజర్ రిలీజ్ చేస్తాం ఈ డేట్కి ట్రైలర్ రిలీజ్ చేస్తాం ఈ డేట్కి సినిమా రిలీజ్ చేస్తాం అది ముందు నుంచే పెట్టుకున్నారు ఐదర్ బిజినెస్ అవ్వని అవ్వకపోని వాట్ ఎవర్ ఇట్ మే బీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళకున్న యూనో టాలెంట్తోని వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు ఫస్ట్ మూవీ నాకు లక్కీ లక్ష్మణే వస్తుంది మేబీ లక్కీగా లక్కీ లక్ష్మణ్ ఏమోరా పెద్ద వాళ్ళకి కూడా హిస్టరీలో చూసుకుంటే మేము ఫస్ట్ ఆ సినిమా షూట్ చేసాం కానీ ఈ సినిమా రిలీజ్ అయింది మేము హిట్ కొట్టినాం అంటారు అదే రాసి పెట్టింది అంతే సో ఈవెన్ లక్కీ లక్ష్మణ్ మొన్న ఫుటేజ్ చూసిన ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అనమాట నాకు చాలు నాకు అరే మంచి క్యూట్ సినిమా చూసినారా బాయ్ చిన్నపిల్లలు కూడా వెళ్ళి అరే సోయలన్న భలే చేశాడు అని చెప్పి వెళ్ళేలాగా మంచి సినిమా తీసిన నేను సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అవుట్ మరి భార్యాభర్తలు ఇద్దరు ప్రొడ్యూసర్ ఒకరు డైరెక్టర్ ఒకరు ఒకవేళ అనకూడదు ఈ టైంలో తదాశ్రీయతలు కూడా ఉండవు కానీ ఒకవేళ సినిమా యావరేజ్ బిలో యావరేజ్ అని అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి ఇన్ కేస్ అవ్వకూడదు బట్ నేను చెప్తా యాక్చువల్లీ నేను బేసికల్ నేను ఇదే క్వశ్చన్ నేను అడిగిన ఈ రోజే అడిగిన నేను ఎవరిని డైరెక్ట్ ప్రొడ్యూసర్ని అడిగిన ఆవిడ ఏమన్నారు తెలుసా ఇద్దరు కలిసి ఏమన్నారు తెలుసా నేను నీకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నీకు నచ్చింది నువ్వు చేసినావు ఇప్పుడు యాజ్ ప్రొడ్యూసింగ్ చేసినప్పుడు నేను మా హస్బెండ్ అని చూడకుండా నాకు ప్రొడ్యూసింగ్ చేసేటప్పుడు నేను స్క్రిప్ట్ విన్నా సో నేను స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు నచ్చే నేను చేసిన ఇంకా మన చేతిలో ఉండదు ఆడియన్స్ ఏ సినిమాని హిట్ చేస్తారు ఏ సినిమాకి వెళ్తారు అనేది మనం జడ్జి చేయలేం ప్రతి ఒక్కరు ప్రతి ప్రొడ్యూసర్ ప్రతి డైరెక్టర్ హిట్ అవ్వాలని తీస్తారు ఏ సినిమా అయినా కూడా మా అంతటా మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చినాం ఫుల్ ఎంజాయ్ చేసేలాగా మేము మీ చేతిలో పెడుతున్నాం మీరు వచ్చి థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలి ఇంకా మీకు నచ్చితే ఓకే నచ్చకపోయినా కూడా వీ విల్ యాక్సెప్ట్ ఇట్ అదే హీరోగా అరే సోహెల్ గారు సెట్ అవ్వడరా హీరోగా అన్నా కూడా నేను యాక్సెప్ట్ చేస్తా నేను దీనికి కూడా రెడీ ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తే సపరేట్గా నా పని నేను చూసుకుంటా పోయి అంటే బిగ్ బాస్ అయిన తర్వాత నేనైతే డిప్రెషన్లోకి పోతా అని నీకు తెలుసు అని నేనైతే డిప్రెషన్లోకి పోతా 100% పోతా నేను కానీ ఐ ఫైట్ అగైన్ మళ్ళీ లేస్తా మళ్ళీ ఫైట్ చేస్తా కానీ డిప్రెషన్లోకి అయితే పోతా ఒకవేళ అయితే హిట్ అయింది అనుకో ఎవరికి వినో ఇక అది మొత్తం వేరే ఉంటది అట్లా అది నీ స్టైల్ ఉంటది కదా కథ వేరే ఉంటది కథ వేరేనే ఉండాలని కోరుకుంటున్నా 100% నేను చెప్తున్నా కదా క్యూట్ గా ఉన్నది అనూప్ రూబెన్స్ ఆర్ఆర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అవునా మస్తు అయ్యో ఒక బంచ్ ఆఫ్ ఎపిసోడ్ ఉంటది ఇటు తలక ఇటు దిప్పు ఇట్లనే చూస్తా ఉంటారు ఆరామ్సే మంచిగా అట్లుంటది చాలా క్యూట్ గా ఉంది సినిమా వన్ మోర్ క్వశ్చన్ ఇండస్ట్రీలో ఒక టాక్ సీరియల్లో వర్క్ చేసిన వాళ్ళు టీవీలో కనిపించిన వాళ్ళు ఎక్కువ టీవీలో కనిపించిన సినిమాలలో చూడరు సినిమా ఫేస్ కాదని అంటారు కానీ అలాంటి షారుఖ్ ఖాన్ గారు టీవీ నుండి మళ్ళీ ఇప్పుడు బాద్షా అంటారు ఆయనని మన ఇండస్ట్రీలో ఎంత వరకు ఉంది అంటే సోహెలా సీరియల్ ఫేస్ అబ్బా ఈయన స్క్రీన్ లోకి తీసుకోవాలా అని ఇన్సల్ట్స్ ఏమైనా ఫేస్ అయ్యావా మరి బిగ్ బాస్ తర్వాత నీ సినిమా ఎప్పుడు వస్తుంది భయ్యా అని చెప్పేసి అడిగారు చాలా మంది అందరు ఏంటంటే వెయిట్ చేస్తున్నారు ఎంతో కొంతమంది వెయిట్ చేస్తున్నారు 100 మంది ఉంటే అట్లీస్ట్ నాకు 10 మంది వెయిట్ చేసినా నాకు చాలు నీకు టైటిల్ విన్నర్ కన్నా చాలా మంచి క్రేజ్ ఉందిరా ఇది కొద్దిగా బాధగా ఉంటది నీ హౌస్ మేట్ అయినందుకు కానీ బట్ ఫ్రాంక్లీ టెల్లింగ్ నీకు చాలా టైటిల్ విన్నర్ కంటే ఈక్వల్ క్రేజ్ ఉందిరా ఇంకా ఇప్పటికీ కూడా తగ్గలేదు అంటే నేను ఒక్కొక్కసారి భయపడేది ఏంటి తెలుసా నా ప్రోమో వస్తే అరే సోహెల్ భాయ్ అని చెప్పి కింద కమెంట్లు ఉండేటి బిగ్ బాస్ 2 years బ్యాక్ కానీ ఇప్పుడు ఏదన్నా చేస్తే నేను అదే 10K కమెంట్స్ 20K కమెంట్స్ 5K కమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తా విచ్ ఈస్ నాట్ కమింగ్ నువ్వు అన్నట్టుగా ఆ ఫేమ్ ఉన్నప్పుడే సినిమా చేసేసి రిలీజ్ చేయాలి అని చెప్పేసి అంటారు ఫ్యాక్ట్గా మాట్లాడితే అన్న నీ పేరు పోకముందు నాకు మెసేజ్లు వస్తుంటాయి అన్న నీ పేరు మొత్తం మర్చిపోకముందు నువ్వు సినిమా రిలీజ్ చేయన్నా అంటారు ఆల్రెడీ తగ్గుతూ వచ్చింది అని అన్నారు
కానీ నేను ఒకటే బిలీవ్ చేస్తా, తగ్గుతూ ఏం రాలేదు, తగ్గినా ఏమైనా కూడా నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడే వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు. టీవీలో కనిపిస్తే పెద్ద అంటే బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తే టీవీలో కనిపించేటోళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరు అన్నావు. నేను ఒక విషయం చెప్తా, అతను టీవీ ఇండస్ట్రీలో అతనుకున్న మంచి పేరు, అతనుకున్న ఒక బిహేవియర్, అది అతను ఏం చేసిన గాలోడు సినిమా రిలీజ్ చేసుకొని అతనికి ఉన్న ఆడియన్స్ అందరు వచ్చి సినిమా చూసేసి హిట్ చేసారు. సో దట్ ఈస్ వాట్ ద యాక్టర్ వాంట్స్. అది యాక్టర్కి కావాల్సింది అది. సో ఈ సక్సెస్ ఇన్ దట్. నువ్వు ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ స్కిప్ చేయడానికి ట్రై చేసావా? అన్న సినిమా ఎప్పుడన్నా అంటే అబ్బా అవుతుందిరా అని తిక్కలేసి మొన్న అంటే నాకు తిక్కలేసి అయితే తిట్టిన రోజులు ఉన్నాయి. అవి చాలా ఇష్టపడ్డానికి వచ్చే బిహేవియర్. నన్ను అడగకండి రా భయ్, నన్ను ఒక పని చేయండి, ఆ ప్రొడ్యూసర్కి మెసేజ్లు పెట్టుకుంటారా అని చెప్పేసి అన్న రోజులు ఉన్నాయి. ఫ్రాంక్లీ స్పీకింగ్, ప్రొడ్యూసర్కి మెసేజ్లు పెట్టుకోండి, నన్ను అడగకండి అని చెప్పేసి అన్న రోజులు ఉన్నాయి. సో ప్రొడ్యూసర్స్ కూడా మెసేజ్లు పోయినాయి, ప్రొడ్యూసర్స్ ఆన్సర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. నేను సింగరేన్ జాబ్, మా డాడీ జాబ్ గవర్నమెంట్ జాబ్ వస్తేనే నేను ఒక 5-6 సంవత్సరాల ముందు నేను వదిలేసిన. నేను సో 6 years బ్యాక్ వదిలేసిన. నేను ఎందుకు వదిలేసిన, ఏదో ఒక రోజు టైం వస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో ఉండే. బిగ్ బాస్ పోయినా, బిగ్ బాస్కి వెళ్ళి బిగ్ బాస్ చేసిన, పేరు తెచ్చుకున్నా. నెక్స్ట్ ఇంకో పేరు రావాలి, ఆ పేరు ఏంటిది? యాక్టర్. అయిపోయింది, ఒక యాక్టర్ సోహెల్ అనేది రావాలి. ఇప్పటికీ బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ అనే ఉన్నది. అది మారాలి అని ఉంది అంతే. అంతే, ఎగ్జాక్ట్లీ. మోక్ష సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? తన క్యారెక్టర్ ఏంటి? నువ్వు చాలా పర్టికులర్గా ఉంటావు, సినిమా అంటే అన్ని వీడికే కావాలి, ఇదేం నడుస్తుంది అని. మోక్ష నా ఫస్ట్ డే వచ్చినప్పుడు నాకేందంటే నా ఫేస్ ఎట్లాంటిదంటే అటు హెవీ పర్సనాలిటీ సెట్ అవ్వరు నాకు. ఓకే, మళ్ళా అదేంటి నార్మల్గా క్యూట్గా చిన్న, ఇప్పుడు నీకు నాకు ఎందుకు బిగ్ బాస్లో ఎక్కువ కనెక్ట్, మన ఇద్దరు చిన్న బుడ్డి పోరాలు ఎక్కువ ఉంటాం. ఓకే, ఉన్నమాట చెప్తానా. సో నాకేందంటే క్యూట్ అమ్మాయి కావాలి ఇప్పుడు ఈ సినిమాకి, లక్కీ లక్ష్మణ్కి. క్యూట్ అమ్మాయిలు చాలా ఓకే చూద్దాం అని చెప్పేసి చూస్తే ఎన్నో ప్రొఫైల్స్ వచ్చినాయి. ఈ అమ్మాయిది నాకు రాగానే నేను అన్నా, అరే అమ్మాయి భలే ఉంది, ఈ అమ్మాయి క్యూట్ గా అని చెప్పేసి అనగానే, అంటే మిగతా వాళ్ళు క్యూట్ గా లేదు ఉన్నారు. అయ్యా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకు అర్థమైతే. అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్వాలిటీ, సినిమాలో హీరో అట్లా క్వాలిటీస్ ఉంటాయి, అట్లా క్యూట్ క్వాలిటీ, అట్లా ఇంట్లో క్యూట్ ఒక అమ్మాయి కావాలి అని అలా అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు కూడా క్యూటే. నువ్వు నీ అవ్వనే ఎందుకు, నేను ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఆగు, నేను చెప్పాను. అయితే మోక్ష ప్రొఫైల్ రాగానే సరే అని చెప్పి తీసేసుకున్నాను. ఆన్ స్క్రీన్లో మిల్కీ బ్యూటీ లాగా కనిపిస్తుంది పిల్ల. నేను లక్కీ లక్ష్మణ్ అనే క్యారెక్టర్ కదా, సో లక్కీ లక్ష్మణ్ అనే క్యారెక్టరేషన్ వెళ్తున్నప్పుడు ఒక హీరోయిన్ కంపల్సరీ పక్కన తగ్గట్టుగా ఉండాలి అని చెప్పేసి, నా హైట్లో కానీ నా ఫేస్లో కానీ అది మ్యాచ్ అవ్వడానికి ఉండాలని చెప్పేసి మోక్షాన్ని తీసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం పర్ఫార్మెన్స్, తనకి తెలుగు రాకపోయినా కూడా తను ట్రై చేసి తెలుగు కొంచెం నేర్చుకొని డైలాగ్స్ చెప్పుకుంటూ వెళ్ళింది. డైరెక్టర్ అంతకుముందు ఏమైనా సినిమాలు చేస్తారా? ఇదే ఫస్ట్ సినిమా? కొన్ని సినిమాలకి గ్రౌండ్ వర్క్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో. దాని తర్వాత మళ్ళీ ఈ మూవీ స్క్రిప్ట్ వచ్చేసి 2 years నుంచి రాసుకున్నాడు ఆయన స్క్రిప్ట్లు రాసుకుంటూ ఉంటారు అనమాట. సో ఈ స్క్రిప్ట్ ఏంటంటే బేసికల్లీ ఫస్ట్ ఈ సినిమా పేరు కిస్మత్ అని ఉండేది. ఫస్ట్ కిస్మత్ అని ఉండే. కిస్మత్ అని ఉంటే అది ఆల్రెడీ ఎవరో రిజిస్టర్ చేయించుకున్నారు కిస్మత్ అనేది అని అన్నారు. అరే కిస్మత్ లక్ కిస్మత్ రెండు ఒకటే కదా, లక్కీ లక్ష్మణ్ పెడదామని అన్నాడు. ఓకే అన్న బాగుంది అని చెప్పి లక్కీ లక్ష్మణ్. లక్ష్మణ్ అనేది మాత్రం నేనే చెప్పిన, ఆ లక్కీ అనేది అన్న చెప్పిండు. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ఏమున్నాయి సినిమాలో హీరో హీరోయిన్ తో పాటు? ఇంకా సపోర్టింగ్ ఆర్టిస్టులు ఎవరెవరు? రాజా రవీంద్ర అని ఉన్నాడు, మళ్ళీ తర్వాత మన సమీర్ గారు ఉన్నారు, యాదమరాజు ఉన్నాడు, అండ్ కాదంబరి కిరణ్ గారు ఉన్నారు, అండ్ సోహెల్ ఉన్నాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎప్పుడన్నా ఫేమ్ వచ్చినాక కూడా నిన్ను క్యారీ చేయడం ఇబ్బంది ఫేస్ అయిందారా? అయింది, నాకు ఇబ్బంది ఫేస్ చేసిన. నేను ఫేమ్ వచ్చిన తర్వాత ఇంకా ఇబ్బంది ఎక్కువ పడాల్సి వస్తుంది. మరి సోహెల్ కి చాలా యాటిట్యూడ్ అని విన్నాను నేను, బాగా అంటే కొద్ది పొగరుగా బిహేవ్ చేస్తాడు, షార్ట్ టెంపర్ అని చెప్పి కూడా విన్నా నేను సెట్స్ లో గానీ, లేకపోతే కొంతమంది షోస్ కి పిలుస్తున్నా కూడా షోస్ ఎత్తావు అని చెప్పేసి. షోస్ కి పిలిస్తే వెళ్ళవు అని అంటే నేను షోస్ కి వెళ్ళినా. నేను యాటిట్యూడ్ ఉందా? సరే అబ్బా, నేను షోస్ కి వెళ్ళకపోతే మొన్న మనం అందరం కలిసి నేను షోకి వెళ్ళినాం, బిగ్ బాస్ షోకి. చాలా మంది షోకి వెళ్ళకు, బిగ్ బాస్ షోకి నువ్వు ఇప్పుడు హీరో అది ఇది అన్నా కూడా నేను వెళ్ళినా. ఓకేనా, నేను లాస్ట్ ఇయర్ నేను బిగ్ బాస్ షోకి నేను మన అఖిల్ ఉన్నప్పుడు కూడా ఓటీటీ అప్పుడు నేను వెళ్ళినా. దానికంటే బిఫోర్ కూడా మన ఇద్దరం కలిసి వెళ్ళినా. నేను ఎక్కడ షోకి వెళ్ళలేదో నాకు అర్థమైతే లేదు. నేను షోకి వెళ్ళినప్పుడు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను ఛానల్ వాళ్ళకి, సార్ నా సినిమా ప్రమోషన్ చేయండి సార్, అది ఒక్కటి సార్, నాకు ఒక్కటి చాలు సార్. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్కి నా తరపున నేను ఎంత చేయాలో అంత నా తరపున నేను ఛానల్కి రిక్వెస్ట్ చేసుకోవడం అట్లాంటివి నేను చేసుకుంటూ ఉంటా, విచ్ ఐఎమ్ డూయింగ్ దాట్. సో బ్యాడ్ పబ్లిసిటీ, రాంగ్ పబ్లిసిటీ అవుతుందంటావా నీకు షార్ట్ టెంపర్ అని? అస్సలు కాదు. నాకు అసలు షార్ట్ టెంపర్ అనేది నాకు బేసికల్లీ ఉన్నది, కానీ నాకు ఎప్పుడైనా కానీ షార్ట్ టెంపర్ దేనికి వస్తుంది, ఎదుటోళ్ళ రియాక్షన్ బట్టి, ఎదుటోళ్ళ యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది.
అంతే, ఇంతకు మించి ఏం లేదు. నాకు అంత షార్ట్ టెంపర్ ఉండి, అంత కోపాలు ఉండి, నాకు అంత యాటిట్యూడ్ బల్బ్ ఉంటే నేను ఈ స్టేజ్ వరకు ఎదిగేటోని కాదు. నేను నా చుట్టుపక్కల ఎవ్వరున్నా కూడా నాకు ఉన్న దాంట్లో నేను హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇప్పటికీ సోయి హెల్పింగ్ హ్యాండ్స్ అనేది కూడా రన్ చేస్తున్నాను నేను. నా అంతటి నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. అంతెందుకు, నేను ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో ఒక సైడ్ డాన్సర్ అన్న నాకు అది ఏం చేస్తున్నారా అది ఇది అని చెప్పేసి అంటే ఇట్లా డాన్సింగ్ ఏదైనా అన్న ఏదైనా అసిస్టెంట్గా తీసుకెళ్ళన్నా అన్నాడు. సైడ్ డాన్సర్ ఒక డాన్స్ ప్రోగ్రాంలో చేసే అబ్బాయి సైడ్ డాన్సర్ డాన్స్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళన్నా వచ్చి నీ అసిస్టెంట్గా తీసుకెళ్ళన్నా అన్నాడు. దేనికి రా అన్న, ఊరికే అన్న వస్తా అన్న, ఏం పని లేదు అది అంటే, అదేంద్రా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటావు కదా నీకు పైసలు వస్తాయంటే, ₹1 రాదన్న పైసలు అది ఇది అని చెప్పేసి అన్నాడు. నేను ఏం చేసిన తెలుసా, ఎలా ఇంట్లో బర్రెలా ఖాళీ కూర్చున్నా కదా, జిమ్ముకి అటు ఇటు ఫీజులు కడతాను కదా అని చెప్పేసి ఆయనకు ఒక 5,000 ఇచ్చేసి, అరే తమ్ముడు ఈ 5,000 ఉంచు, నీకు నెలకి రూమ్ రెంట్ 2,500, మీరు షేరింగ్లో ఉన్నారు కదా, 25,000 నీ ఖర్చులు, నెలకి నేను ఇస్తా 5,000, ఓకేనా? నువ్వు నాతో రావాల్సిన అవసరం లేదు అసిస్టెంట్ లాగా, నువ్వు డాన్సే చేయి, నాకు నేర్పి అని చెప్పేసి నేను ఎంతో నా అంతా నేను చేసుకుంటూనే వెళ్ళిపోతున్నా. నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. నేను అనేది ఏంటంటే నేనే చేయడం కాదు, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తా అంటే నేను ఇదంతా చేస్తున్నాడు, నేను అరే ఎదుటోళ్ళు కూడా చేయాలి అట్లా. సోహెల్ నాకు కూడా ఒక ఫామ్ హౌస్ కట్టుకోవాలిరా, ప్లీజ్ కొన్ని డబ్బులు ఇరా. కోళ్ళ ఫామ్లోకి వెళ్ళి కోడి తీసుకొస్తా. నేను చిన్న వాడి గురించి మాట్లాడతానా ఇక. నువ్వు ఇది యాక్చువల్లీ సోహెల్ విషయంలో యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. తన దగ్గర ఉన్నా లేకపోయినా ఎవరైనా ఒక మెసేజ్ పెట్టినా ఏం చేసినా కొన్ని నా దగ్గర ఉంటే ఆర్యనా ఇది చూడు అది చూడు అని చెప్పేసి అవుట్ ఆఫ్ నో వేర్. సో నా దగ్గర లేనప్పుడు నేను అన్నిసార్లు చేయలేదు, సోహెల్ చాలా నేను 1-2 సార్లు అంతే. అంటే ఆ టైంలో నేను సోహెల్తో కనెక్ట్ లో కూడా లేను, బట్ తను ర్యాండమ్ గా కాల్ చేయడం, సోహెల్ హెల్ప్ హ్యాండ్స్ చూసుకోవడం అనేది యూ హ్యావ్ రియల్లీ గ్రేట్ హార్ట్ రా. అందులో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో తెలియదు కానీ హెల్పింగ్ చేసే హార్ట్ అయితే చాలా మంచిగా ఉంది. నీ హార్ట్ లో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ. అవును, నీ సినిమాలో చిరంజీవి గారు ఒక చిన్న 1 minute రోల్ అయినా చేస్తాను అన్నారు కదా, అప్పుడు గుర్తుందా? అది ఏమైంది, ఎక్కడ వరకు మూమెంట్ నేను లైఫ్ లో మర్చిపోలేను. దట్ వాజ్ బిగ్గెస్ట్ ఎవర్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అంటే నేను లాస్ట్ టైం అంతకుముందు మేడే అప్పుడు వెళ్ళి, సార్ ఇట్లా సినిమా చూడండి సార్ ఒకసారి, ఒక మూవీ చేశాను ఇట్లా మిస్టర్ ప్రెగ్నెంట్ గురించి అని చెప్పి మిస్టర్ ప్రెగ్నెంట్ గురించి మాట్లాడిన టైంలో చూస్తా అన్నారు. బట్ సడన్గా అంటే హీ వెంట్ టు US అనమాట. సో 1 month తర్వాత వచ్చారు. అండ్ నిజం చెప్పాలంటే ఆయన అప్పుడు చెప్పడమే నాకు అది పెద్ద గొప్ప విషయం. ఆయన ఎప్పుడు నేను కనపడినప్పుడు ఆయన ఒక మాట, అరే సోహెల్ అని చెప్పేసి అంటున్నారు, నాకు అది చాలు. మొన్న శకలేక శంకర్ కలిసారు నన్ను, అన్న హాయ్ అన్న అని చెప్పేసి అంటే, సోహెల్ భాయ్ మా అందరి ముందు సెట్లో చిరంజీవి సార్ ఒక మాట అన్నారు, సోహెల్ బిగ్ బాస్ సోహెల్ ఉన్నాడు మంచి యాక్టర్ అవుతాడు అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అనగానే ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా ప్రెజెన్స్ లేదు అక్కడ, నా ప్రెజెన్స్ లేదు. ఆయన నా గురించి అక్కడ 10 మంది ముందు నాకు చెప్పారంటే ఇక అంతకు మించి ఏం కావాలి నాకు నా లైఫ్లో, అది చాలు నాకు. అంతకన్నా ఇంకా నాకు గెస్ట్ అపియరెన్స్ ఇంకేం కావాలి చెప్పు. ఇన్షాల్లా డెఫినెట్లీ వన్స్ హీ గెట్ ఫ్రీ టైమ్ దెన్ డెఫినెట్లీ ఐ విల్ గో టు హిమ్, ఐ విల్ ఆస్క్ హిమ్. ఎందుకంటే హీ ఈజ్ లైక్ మై అన్నయ్య, గాడ్ ఫాదర్ అందరికి. మనం చాలా మందికి సహాయం చేస్తే చాలు, హెల్ప్ చేస్తే చాలు అని అనుకుంటాం కదా. యాక్చువల్లీ ఇండస్ట్రీలో పెద్ద హెల్ప్ ఏంటో తెలుసా అండి? మేము ఎవరో మీకు పర్సనల్గా తెలియదు, కానీ స్క్రీన్ పైన మీరు మమ్మల్ని చూసి వీళ్ళు మన వాళ్ళని మీరు ఫిక్స్ అవుతారు. ఇదే చాలా పెద్ద అదృష్టం. కానీ మీరు మాకు చేయాల్సిన హెల్ప్ ఏంటి అని అంటే, ఇంత ప్రేమ చూపించిన వాళ్ళు ప్లీజ్ అండి ఈ ఒక్క హెల్ప్ కూడా చేయండి కదా. మీ హెల్పే మాకు బ్లెస్సింగ్స్, మా కెరియర్లో ఎదగాలి అని అంటే. నా ఫ్రెండ్ మూవీ రిలీజ్ అవుతుంది, తనని మీరు చాలా ఇష్టపడుతున్నారు, జస్ట్ ఒక చిన్న సాయం చేయకూడదు ప్లీజ్? December 30th లక్కీ లక్ష్మణ్ రిలీజ్ అవుతుంది. మీరు వెళ్ళి సినిమా చూస్తే ఒక మంచి భవిష్యత్తు ఉన్న అబ్బాయిని ఆశీర్వదించినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఆర్య, థ్యాంక్ యూ. నౌ వి హావ్ లక్కీ లక్ష్మణ్ హీరోయిన్ మోక్ష. సో మోక్షతో మాట్లాడదాం. హాయ్ మోక్ష. హాయ్. హాయ్. హలో. అమ్మాయిలంటే చాలా ఏంట్రా నల్లదలు వేసుకొని సోగ్గా తయారయ్యావు? నార్త్ అమ్మాయి కదా కొంచెం. బేసిక్గా తెలుగు హీరోయిన్లను పెట్టుకుంటారు కదా, నువ్వు నార్త్ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఈ సినిమాలో నాకు ఆల్రెడీ 3 సినిమాలు సౌత్ అమ్మాయిలా దొరికిర్రు. 4వ సినిమా కన్నా కనీసం నార్త్ అమ్మాయి కావాలని చెప్పేసి డైరెక్టర్ డిమాండ్ చేసాడా, హీరో డిమాండ్ చేసాడా? డైరెక్టర్ డిమాండ్ చేసుకున్నాడు, హీరో ఓకే చేసాడు. హీరో ఓకే చేయలే, నీకు దండం పెడతా. హీరో ఏమో నా చేతిలో ఏం లేదు, డైరెక్టర్ తెచ్చుకున్నాడు. హాయ్ మోక్ష, వెల్కమ్ టు టాలీవుడ్. మీ ఫస్ట్ సినిమానా? యా, మై ఫస్ట్ Telugu releasing movie. మరి సోహెల్ తో సినిమా చేయడం ఎలా ఉంది?
was superb, amazing, chala bagundi experience. He's very naughty. Yeah, first he was like so good boy, goody image, and then to came out. My God, it was very fun shooting with him. Very fun. Very much fun, and he's very supportive. Remaining 3 heroines, consider this. వీడు ఏ సెట్ కి వెళ్ళినా హీరోయిన్ తో అంతే ఫ్రెండ్లీగా ఉంటాడు, వాడు ఫ్రెండ్లీ నేచర్ అది. అంతే మరి. He helped me a lot, and that time now at least I can understand Telugu అర్థమైంది, అర్థమైతది కొంచెం I can also మాట్లాడాను, but that time I was very new and I knew nothing of Telugu, so he helped me out throughout my dialogues. చాలా హెల్ప్ చేస్తుంటాడండి. He helped me. అండ్ వీడి సెట్ లో షార్ట్ టెంపర్, నరాలు తేలడాలు, సైక్ బిహేవియర్ ఎలా భరించారు? First I got scared. Then I thought, oh, it's cute. Again after 5 minutes he will be like, okay. Again that cute Sohail, he comes back. For like 15. మరి కాదా అంటే ఏంది నేను లంగానే. So tell us about Lucky Lakshman. మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? What is the reason behind it and what did you like in the script? The very first thing, the story. It was such a cute, it's a family entertainment, and it was a very positive. The character was a very noble, positive, very sweet, and the very first thing, it's my first commercial movie. Okay. So I've always wanted to do something of a commercial. I was a Bengali actor. I did many films there, so nothing like commercial movie. So this is my first commercial movie, that too with such a rock star. So when I got to know, when I really got to know, because Sohail was even both of your so Big Boss was even very famous digital media. That time I did start working here in South India. Even it was so famous. We used to see that small, didn't even understand, but yeah, the small digital clippings used to come in the social media. So Sohail was even very famous there also. Like everybody, oh acha Telugu Big Boss Sohail. Even you are also very that both of your fights and those clippings I got to see. So I got to know that he was the Lucky Lakshman of the movie. So when director Garu he shared his acting, the videos and all, he's superb. I feel he's immensely talented and he will definitely do ultimate justice. మొత్తం ఇట్లా ఇంగ్లీష్ లో మాట్లాడుతా, తెలుగు రాదా మనకి? ये flow చెప్పు తెలుగులో చెప్పు. నేను decide అయినా ఈ మూవీ I am doing. What is your role in the movie? The character is why Lakshman is lucky. So you might get. అంటే you are lucky to Lakshman? I think I am lucky. Even it was his last movie. It was his last movie to be shot, and it's his first movie releasing. So definitely I'm lucky for. ఇప్పుడు ఇందాక ఏమంటుందంటే యాక్చువల్లీ ఇదే లాస్ట్ స్టార్ట్ అయింది టు లక్కీ లక్ష్మణ్. సో ఫస్ట్ సినిమా ఇదే రిలీజ్ అవుతాను. సో సరే ఓకే నా లక్కీ కోస్టార్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాను. తను కాదు యాక్చువల్లీ నేను కూడా మాట్లాడుకున్నాను అన్నమాట. సోహెల్ కి సినిమాలలో మోక్ష లక్ ని తీసుకొస్తుందని చెప్పి సోహెల్ అనుకుంటున్నాడు. మోక్షనే తన లక్కీ హీరోయిన్ అని ఒక స్టేట్మెంట్ కూడా నేను అట్లా నేను ఒక్క నిమిషం అట్లా కాదురా. అంటే నువ్వు ఇరికేయడంలో ఫస్ట్ ఉంటారు. ఎవరికి భయపడుతున్నారా? ఎవరికేం భయపడతారు? ఇంకేంద్ర మనకి మోక్ష ఉంది అంతే బరాబర్. I am also very lucky to be a part of this project. The story itself was very good, and this my character, it has different layers. If you see the first half and second, I can't reveal what I want to know actually. Yeah, because I can't really reveal anything much before teaser, trailer, anything. I can't. But yeah, one thing I can say, yeah, if you watch the movie, you will get different shades in the character of Shreya. Can you hum any song from your movie? Yeah, our second song was released, Oh Meri Ja. Chala request ga adudunna matladava baby honest ga vedukuntanu jawani alakara chilakane da Oh Meri Ja మనకే నువ్వే మనసే సరే మీరే పాడుకోండి, నేను వెళ్తాను. కూసో చేసేస్తున్నారు మీరు ఇక్కడ. More 2 songs are yet to release, so dates. Okay, ఇంకా 2 చెప్పండి songs dates. Yeah, I think 2 more songs, right? ఇంకా 2 songs ఓకే. ఇవన్నీ ఓకే. మరి సోహెల్ తో రొమాన్స్ ఎలా ఉండింది? రొమాన్స్ ఉందా ఈ సినిమాలో? కెమిస్ట్రీ ఎలా ఉంటుంది ఇద్దరి మధ్య? Yeah, it's a like cute romance. You can, I think
You can watch it with ఆమె చెప్తుంది. సరేలే you can watch it with anybody. నేను అన్నది మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది బాగుంది. Wow. నేను చీక్స్ మీద కిస్ నిన్న అడుగుతున్నా ఆమె అడుగుతున్నా నేను చీక్స్ మీద కిస్ ఇచ్చిన ఒక నేను నిన్న scene లో. అడుగుతున్నా ఆమె ఆ అమ్మాయి కూడా నాకు చీక్స్ మీద కిస్ ఇచ్చింది. నాకెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు నేను చెప్తున్నాను నీకు. మీరు ఏమైనా చేసుకుంటా నేను ఆవిడని అడుగుతున్నాను టెల్ దట్ ఆ చీక్స్ మీద కిస్ సెటిల్ ఇచ్చేదా లేకపోతే షూటింగ్ అన్నప్పుడు ఇచ్చాడా Actually, there was a continuity scene. I kissed him, and the lipstick stain should be there. So, అంటే అరే అది కెమెరాలు ఉన్నప్పుడు ముద్దు పెట్టావా కెమెరా లేనప్పుడు కంటిన్యూటీ ఏంట్రా కంటిన్యూటీ so our Haritaka producer garu, he also wanted that continuity stain should be there. So that day the kissing shot was not there, but I had to kiss him. వీడియో పెట్టించాడు సీన్ అది Yeah. నేను ఎందుకు పెట్టించిన ఆగో నువ్వు కదా నేను ఎందుకు పెట్టించిన I had to kiss him. Voluntarily I kept that scene. That's what she said. he did that Scene though I don't know whether he wanted to kept it or not, but yeah, to keep the continuity man, he no you have the continue. अरे क्या रे continuity करना है रे अभी क्या मालूम. फिर I had to kiss him. అరే నేను ఇది చెప్పిన ఒక్క నిమిషం నేను చెప్పేది ఎందుకు కెమెరా లాగుర్రా నేను ఒక్క నేను ఏం It's a చెప్పిన friendly kiss. It's like it's I can kiss anybody. come If I say Sohel Annaya. See the expression what he gives. I like this. I love to see this expression. See, కదా so how excited you are December 30th your movie is going to release I'm too much excited. That's my first Telugu movie releasing. Touch wood. Yes. I mean చాలా హ్యాపీగా ఉంది, and I'm blessed. what I am praying to God is ఈ ఇయర్ లో మీరు మూవీ రిలీజ్ చేసి నెక్స్ట్ ఇయర్ లో బ్లాక్ బాస్టర్ కొట్టాలండి. December 30 కి రిలీజ్ అయ్యి Jan 1st ఇయర్ కి బొమ్మ ఇక బ్లాక్ బాస్టర్ అయిపోవాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ ఇట్ ఈస్ అ బిగ్ థింగ్ మూవీ రిలీజింగ్, అండ్ అంటే సినిమా హిట్ అయితే వాడు నాకు ఫామ్ హౌస్ కట్టిస్తా అన్నాడు. that's what I mean. We are very much excited and hopeful that people will will take, and definitely people will love this chemistry and jodi. And if people of Telugu speaking, the speakers and the native speakers, if they accept me, definitely I'll have the urge to learn more. मुझे और भी हार्ड वर्क करके तेलुगु सीखना है. తన గురించి ఒకటి చెప్పాలి. చాలా డెడికేటెడ్గా ఉంటుంది, చాలా డెడికేటెడ్ వర్క్ విషయంలో. ఎర్లీ మార్నింగ్ షూట్కి వచ్చి మేకప్ వేసుకొని రెడీగా కూర్చుంటుంది, టక్క డ్రెస్ వేసుకొని. అంటే అందరిలాగా కొంతమంది హీరోయిన్స్ ఏంటంటే లైక్ వెళ్ళిపోయిన తర్వాత 1 hour హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటారు మళ్ళీ డ్రెస్సింగ్ చేసుకోవడానికి, లేదంటే మన ఏమంటారు హెయిర్ ఇదంతా చేసుకోవడానికి, అదంతా అట్లా. సో తనేం తెలుసా టక్కని వెళ్ళిపోయి మళ్ళీ డ్రెస్సింగ్ చేసుకొని టక్క పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది సెట్లో. ప్లస్ ఈ టైం అయింది నాకు, ఆ టైం అయింది అని చెప్పేసి ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు షూటింగ్లో. షూటింగ్ లొకేషన్లో మాత్రం ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. రాకపోతే మళ్ళీ ప్రాక్టీస్ చేసింది పాపం. తనకి అర్థం కాకపోయినా కూడా ఒక్కొక్కసారి ఆ సీన్ వచ్చేదాకా ఏడ్చుకుంటా పక్కకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటా చేసి మళ్ళీ వచ్చి చేయడం అట్లా చేసింది. అంటే ఫస్ట్ తెలుగు సినిమా కదా, కొంచెం లాంగ్వేజ్ ఇష్యూ ఉన్నా కూడా కవర్ చేసేసి మొత్తం ఏడిగాడికి సెట్ చేసి చేసేసి తను. భయ్యా క్లోజ్ నాకుందా భయ్యా? రిమైనింగ్ హీరోయిన్స్ తో కన్నా మోక్షతో వర్క్ చేయడం నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇంకా 5-6 సినిమాలైనా చేస్తాను అని ఇండైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్న సోహెల్. అలానే చెప్పావు నువ్వు, వెళ్ళాక చూసుకో, రివెంట్ చేసుకొని. నేను చెప్పినా అవును. Tell us about director and producer. Yes. No? How was it working with them? Absolutely. It is their also first movie, but working with them was very comfortable. And first I spoke to Harita Garu. Harita Akka approached to me to come to their production house. I went first day. It was so heartwarming and they were so welcoming. They welcomed me, and first day only they decided, no, you're going to be this character of Shreya. So it was very good. I mean, first of all, I got to learn so many things. When I'm working in different industry, I have to take all the good things and also the bad things. Every time somebody, very good means you're not going to learn something. If you're committing mistakes, that means you're learning something out of that. So Lucky Lakshman made me to learn so many things. Working in different language, that speed, the character. You understand the character, but how are you going to deliver it in different language? And first only it is not possible to learn all the dialogues, to learn all the language.
So there are so many techniques and to practice more. Especially Haritaka was also one of the co-director. I mean, she was a co-director. Apart from producer, I mean, as a producer, she's amazing. I mean, in each and every field. ఆమె ఏంటంటే బేసికల్లీ హరిత ప్రొడ్యూసర్ తన లొకేషన్లో Yeah, మా కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఆమెనే. absolutely. ఇగో ఈ షర్ట్ కూడా ఆమెనే. ఓకే సో కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి ఇగో ఈ వాచ్ కూడా ఆమెదే గిఫ్ట్ ఇచ్చింది బర్త్డేకి. సో కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి మొదలు పెడితే మేనేజర్గా కో డైరెక్టర్గా ఎవ్రీథింగ్ అంటే తను ఒక్కదే హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోయింది హస్బెండ్ అనమాట. అండ్ వైఫ్ వాళ్ళ బేబీ లాగా Yes. లక్కీ లక్ష్మణ్. అవును, కానీ చాలా కష్టపడ్డారు. ఫస్ట్ సినిమా వాళ్ళది. నేను ఒక్కటే కోరుకుంటా, ఎంత కష్టపడి ఎంత ప్లాన్డ్ గా చేశారంటే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. లొకేషన్ అనగానే కొంతమంది పేమెంట్స్ ఇష్యూస్ కానీ కానీ అట్లా లక్కీ ఉంటుంటది. లక్ష్మణ్ విషయంలో నిజంగా ఎప్పుడు నేను చాలా హ్యాపీగా చేస్తున్న షూట్ అని కూడా చాలా చాలా హ్యాపీగా రోజులు అంటే ఉన్నాయి. కూల్ గా చేసుకుంటే వెళ్ళిపోయినా ఈ షూ. ఈ లక్కీ లక్ష్మణ్ మూవీ అయితే నేను చాలా కూల్ గా చేసిన. Yeah. ప్లస్ నిజం చెప్పాలంటే నాకు రెమ్యునరేషన్ కూడా దీనికి ఎక్కువ వచ్చింది. సో అంత డెడికేటెడ్గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా షూటింగ్ చేసినాం అనమాట. చాలా ప్లాన్డ్గా చేశారు. ఈవెన్ రిలీజ్ కూడా ప్లాన్డ్గా. నేను షాక్ అయిపోయినా, అరే December 30th సినిమా రిలీజ్ అనగానే ఏందది అని చెప్పేసి పటాపట కరువులో ఉన్నాడు ఒక పులిహోర ప్యాకెట్ వేసినట్టే. అంతే కదా, కరువులో ఉన్నా నేను ఈ టైంలో నాకు ఎప్పుడు release, ఎప్పుడు అది release? అసలు అట్లున్నది. ఆకలితో ఉన్నప్పుడు సోయల్ ఆకలి తీరబోతుంది. ఆకలి తీర్చేస్తున్నాడు లక్కీ సరే, లక్ష్మణ్. సో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది సినిమాలో? మ్యూజిక్ ఆల్రెడీ లక్కీ లక్ష్మణ్ సాంగ్ రిలీజ్ అయింది కదా, లక్కీ 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 ఆ సాంగ్ రిలీజ్ అయింది కదా, మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ వచ్చేసి మళ్ళా ఓ మేరీ జాన్ అని ఒక సాంగ్ వచ్చింది, అది కూడా బాగుంది, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. అనూప్ రూబెన్స్ ఆర్ఆర్ చాలా బాగా ఇచ్చిండు. అనూప్ అన్న సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు. 4 సాంగ్స్ మొత్తం టోటల్. ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి, ఇంకా 3rd 4th రిలీజ్ అవ్వాలి. మరి డిఓపి గారి వర్క్ ఎలా ఉంది? అయ్యా ఆయన నేను వెళ్ళి సగం ప్యాంట్ వేసుకునే లోపు ఆయన ఇంకో షార్ట్ రెడీ పెడతాడు ఆయన. Acha, change with like 5 minutes. In 6 minutes, shot ready. ఆయన రాకెట్ అవునా? ఇట్లా 5 minutes కూడా షార్ట్ రెడీ అంటాడు. And what frames? ఇట్లా ఆయనతో మనం నడవలేము. ఆయన ఇట్లా ఇగో ఇట్లా ఇక్కడ ఉంటాడు అనుకో, ఆయన లోపు అక్కడ ఉంటాడు. ఎట్లా పోయినా అర్థం కాదు. టప్ 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 షార్ట్ వేసుకుంటాడు, 3/4 వేసుకుంటాడు, టీ షర్ట్ వేసుకుంటాడు, పటపట తిరుగుతున్నాడు. అంటాడు జెట్ స్పీడ్ అన్ని. Even editor sir also, he came, is such one of the, I mean, ప్రవీణ్ పుడి అన్న Pudi కూడా sir. మంచి ఎడిటింగ్ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో హ్యాపీ. మంచి టెక్నీషియన్స్, మంచి సినిమా, మంచి క్రూ మెంబర్స్, మంచి మనుషులకి ఎప్పుడు మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతా. సో ఆడియన్స్ అందరూ మంచి మనుషులు, అందరికీ సినిమా లక్కీ లక్ష్మణ్ సినిమా అందరూ వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.